కాంగ్రెస్ ఎకోసిస్టమ్, బీజేపీ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయలేదు. దాని ఇంపాక్టే ఇప్పుడు ఫేస్ చేస్తుంది. కాంగ్రెస్ ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలు చాలా అణగారిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి ప్రజాప్రతినిధులకు అవకాశం లభించట్లేదు అంటూ దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది సెమినార్ల, మీటింగుల, సభల, ఉపన్యాసాల అనేక నడిచినాయి. అసెంబ్లీలో కూడా మాట్లాడింది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు అప్పుడప్పుడు పార్లమెంట్లో తెస్తుంది. అది వాళ్ళు లాగేశారు, వీళ్ళు లాగేశారని చెప్తా. లాగేసే వాళ్ళందరూ వాళ్ళ స్నేహితులే, లాలూ ప్రసాద్ వాళ్ళు, ములాయం సింగ్ వాళ్ళే. అంటే ఓ చేత్తో ఇచ్చినట్టు చెప్తుంది, ఇంకో చేత్తో ఇవ్వదు. కానీ పబ్లిక్లో మాత్రం అయ్యో అసలు మహిళా రిజర్వేషన్ల కోసం ఎంత ఆలోచిస్తుందో, మహిళ పార్టీ కాబట్టి ఇట్లా అన్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అలాగే ఒక ఆర్టీఐ అవినీతి నిరోధానికి కీలకమైనటువంటిది, దాని గురించి అవినీతిని అడ్డుకోవడం ఎట్లా అన్నటువంటిది పబ్లిక్ నలిగిపోతుంటే తీసుకొచ్చినట్టు అన్నది ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు అవినీతి అన్నటువంటిది ఎంత దారుణం అని చెప్తుంది. తీరా చూస్తే జనం దగ్గర అవినీతి గురించి చర్చ తీసుకొచ్చి వాళ్ళ పార్టీ నాయకులందరూ అవినీతిలో ఈదులు ఆడుతుంటారనమాట. అదొక వ్యూహాత్మకమైనటువంటి ఆట. ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ప్రధానమంత్రితో సహా ఎవరైనా సరే మంత్రులు 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ పైన వాళ్ళు ఆటోమేటిక్ అనర్హత. ఇందులో అసలు ఇలా తేవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక మంత్రి మీద ఆరోపణ వస్తే ఆటోమేటిక్గా రాజీనామా చేయాలిగా, తర్వాత నిరూపించుకోవాలి. కృష్ణ యాదవ్ విషయంలో తెలుగుదేశం చేయలేదా? అంతకుముందు ఇంకో మంత్రి గారు, ఆయన ఎవరు, పోచారం మీద ఆరోపణలు వస్తే రాజీనామా చేయించలేదా? ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఇదిగో ఇది పీక మీద కత్తి అని చెప్తున్నారు. అది ఎట్లా అవుతుంది? లేదు, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతకుముందు అతని పేరేంటి, కనిమొళిను రాజాలను అరెస్ట్ చేయించినప్పుడు రాజాని మంత్రివర్గం రాజీనామా చేయించలేదా? అట్లాగే సుఖ్రామ్ సంగతులకి అరెస్ట్ చేయించలేదు, జైలులో పెట్టలేదా, రాజీనామా చేయించలేదా? దెన్ అలాంటిది ఇప్పుడు జరుగుతోందా? జరగట్లేదు. ఒక కొత్త సంప్రదాయాన్ని కేజ్రీవాల్ తెచ్చాడు. ఆదిలోనే దీనికి ముగింపు పలికేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇది వాస్తవంగా అద్భుతమైన సంస్కరణ. ఈ సంస్కరణ లేకపోతే అనైతికత పెరిగిపోతుంది. వెంటనే వీళ్ళు అన్నట్టు దాన్ని దుర్వినియోగం చేయొచ్చు. ఎవరు చేయాలి? కేంద్రం చేయాలి. కేంద్రంలో నువ్వే అధికారంలోకి వస్తానంటున్నావు కదా, ఇంకేంటి బాధ? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కేంద్రం ఇష్టారాజ్యంగా అవ్వదు. 30 రోజుల పాటు జైల్లో అంటే కోర్టులో ఒప్పుకోవాలి. కోర్టులో ఒప్పుకోవాలంటే కోర్టులో ఆధారాలు ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయి ఆధారాలు ఉన్నాక కూడా కాపాడాలంటే ఎందుకు చేయాలి? ఇది అసలు లెక్క. దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సింది న్యాయ వ్యవస్థ. అక్కడ సద్వినియోగం చేయాల్సినటువంటి బాధ్యత పాలకులది. ఒక చక్కటి సంస్కరణ మీద ప్రచారం చేసుకో. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే, సోషల్ మీడియాలో హిందుత్వ భావజాలము, జాతీయవాద భావజాలాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు తప్పించి వాళ్ళు ఎవరిని పోషించరు. అదే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టును పోషిస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్తో కలిసి మూవ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక ఎకోసిస్టమే నడుస్తుంది. వాళ్ళ వెబ్సైట్లా వాళ్ళు ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు. ఇక్కడ జాతీయవాదులు ఎవడికాడు బూతులు తిట్టించుకోవాలి. అది తేడా.